అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ప్రస్తుతం మిజిల్స్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. ఇప్పటివరకు 22 రాష్ట్రాల్లో 600కి పైగా కేసులు నమోదయ్యాయి. టెక్సస్ రాష్ట్రంలో ఈ వ్యాధి మరింత తీవ్రంగా ఉంది. అక్కడ 505 కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి కారణంగా టెక్సస్లో 2 పిల్లలు మరణించారు. టెక్సస్లోని గైన్స్ కౌంటీలో ఈ వ్యాధి ఎక్కువగా ప్రబలింది. అక్కడ 328 కేసులు నమోదయ్యాయి. అక్కడి మెనోనైట్ సమాజంలో టీకాలు పొందని పిల్లలు ఎక్కువగా ఉండటం వల్ల వ్యాధి విస్తరించింది. లబక్లోని ఒక డే కేర్ సెంటర్లో 200కి పైగా పిల్లలలో కనీసం 7 మందికి మిజిల్స్ సోకింది. అధికారులు టీకాలు పొందని పిల్లలను వేరు చేసి టీకా మార్గదర్శకాలను సవరించారు. ఇప్పుడు 6 నెలల వయసు నుండి ఎంఎంఆర్ టీకా ఇవ్వాలని సిఫార్సు చేస్తున్నారు. హెల్త్ సెక్రటరీ రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్ గతంలో టీకాలపై సందేహాలు వ్యక్తం చేసినప్పటికీ ఇప్పుడు టీకాలు తీసుకోవడం అత్యంత అవసరమని ప్రజలను ప్రోత్సహిస్తున్నారు. అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం 2025లో నమోదైన మిజిల్స్ కేసులలో 97% మంది టీకాలు పొందని వారు లేదా టీకా స్థితి తెలియని వారు ఉన్నారు. మిజిల్స్ ఒక అత్యంత సంక్రామక వ్యాధి. టీకాలు పొందని వ్యక్తులు ఈ వ్యాధికి ఎక్కువగా గురవుతున్నారు. ఎంఎంఆర్ టీకా 2 మోతాదులో తీసుకోవడం ద్వారా 97% రక్షణ పొందవచ్చు. కాబట్టి పిల్లలు మరియు పెద్దలు తప్పనిసరిగా టీకాలు పొందాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.